రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో పోరాడుతూ తన తనువు చాలించాడు. సో ఈ విషయం ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన మరి ఈ నెల 26న సికింద్రాబాద్లోని ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం జరిగింది. అంతకుముందు రోహిణి ఆసుపత్రి హన్మకొండలో ఆయనకి ప్రాథమిక చికిత్స నిర్వహించారు. అయితే అక్కడ 9 సార్లు సిపిఆర్ నిర్వహించడంతో అక్కడ బ్రతికి బయటపడ్డారు అన్న క్రమంలో ఆయనను హన్మకొండ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా ఈ సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించడం జరిగింది. సో 26వ తారీఖున. సో 26వ తారీఖునే మళ్ళీ సాయంత్రం పూట కూడా ఆయన యొక్క హెల్త్ బులెటిన్లు, అదేవిధంగా ఆయన యొక్క ఆరోగ్యంపై ఉన్న మరి అనుమానాలు కూడా అన్నీ తీసేస్తూ ఒకసారిగా వైద్యులు మరి ఆయన సహకరిస్తున్నారు, ఆయన బాడీ ట్రీట్మెంట్కు స్పందిస్తోందంటూ కూడా చెప్పిన మాట. కానీ మరి ఈరోజు ఆయన అంటే కొద్దిసేపటి క్రితమే మనకు అందుతున్న తాజా సమాచారం మేరకు ఆయన మృతి చెందారు అంటూ కూడా వైద్య బృందాలు, అదేవిధంగా మరి అక్కడ ఉండే మిగతా కార్యకర్తలు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. ఆగస్టు 6, 1974న ఆయన మరి వరంగల్ జిల్లాలోని నల్లవెల్లి గ్రామంలో జన్మించడం జరిగింది. సో దాదాపు 52-53 ఏళ్ల వయసు ఉన్న ఈయన మరి ఎంతో కాలం తెలంగాణ ఉద్యమంలో కూడా పోరాటం చేసిన పద్ధతి, అదేవిధంగా మరి కేసీఆర్ గారితో కుడిభుజంగా మారి సో తెలంగాణ ఉద్యమాన్ని తాను సైతం అంటూ కూడా భుజం మీద వేసుకున్నారు. సో ఎంతోమందిని ఆ ఉద్యమ కాలంలోనే ఎంతోమంది సాన్నిహిత్యంగా ఎంతోమంది ఆయన యొక్క సన్నిహితులుగా మారారు. సో పార్టీ పొజిషన్ పక్కన పెడితే ఆయన ఉద్యమకారుడిగా అందరికీ పరిచయస్తుడే. చిరకాలంగా ఆయన ఈ ఉద్యమంలో ఉన్న తర్వాత మరి పూర్తి స్థాయిలో పార్టీకి అంకితం అవుతానంటూ కూడా ఆయన బీఆర్ఎస్లో చేరడం. సో బీఆర్ఎస్లో చేరిన కొద్ది కాలానికి ఆయన యొక్క వివాహం కూడా జరిగింది. సో ఆయన వివాహంలో మరి ముఖ్యంగా ఆదర్శ వివాహం చేసుకున్నట్లుగా మనకు తెలియవస్తుంది. సో తెలంగాణ ఉద్యమంలో నడిచిన ఆయన మరి కొంతకాలం తర్వాత తెలంగాణ ఉద్యమంలో సక్సెస్ అవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఫలితంగా మరి తెలంగాణ రాష్ట్రం కూడా ఆవిర్భవించింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నేను వివాహం చేసుకుంటానంటూ కూడా అంతకుముందు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రతిని పోరడం కూడా మనకు తెలిసిన విషయమే. అయితే అటు తర్వాత ఆయన జస్ట్ 10 ఏళ్ల క్రితం మాత్రమే ఆయన పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తూ వస్తుంది. సో మరి అదేవిధంగా ఇద్దరు సంతానం కూడా కలిగారు. అయితే ఇప్పుడు వారంతా కూడా శోక సంద్రంలో మారారు. సో తాజాగా మనకు అందుతున్న సమాచారం మేరకు ఆయన మృతి చెందినట్లుగా మనకు తెలిసి వస్తుంది. సో మొత్తం మీద బీఆర్ఎస్ చీఫ్, అదేవిధంగా మరి వర్కింగ్ ప్రెసిడెంట్, సో అదేవిధంగా మరి హరీష్, సో వీరి యొక్క నాయకులు ఎవరైతే ఉంటారో, ప్రజాప్రతినిధులు ఉంటారో, మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారు కూడా తీవ్ర సంతాపంలో మునిగిపోయారు. ఒక్కసారిగా బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా తీవ్ర దుఃఖ సంద్రంలో మరి మునిగిన పరిస్థితి. సో మొత్తం మీద ఆయన యొక్క మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే జూలై 26న ఆయన అడ్మిట్ అయిన పరిస్థితి. సో జూలై 26 నుంచి మరి ఈ రోజు వరకు ఆయన మృత్యుతోటి కొట్టుమిట్టాడుతున్నాడు. సో మృత్యుతో కొట్టుమిట్టాడుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి బ్రతుకుతాడు అన్న ఆశ అందరికీ ఉంది. సో మృత్యుతో పోరాడిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలి అని కూడా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అభిమాని కూడా ఇప్పటివరకు అనుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే తాజా పరిస్థితిగా, అంటే తాజా అప్డేట్లో మనకి వినిపిస్తున్నట్లుగా ఆయన కొద్దిసేపటి క్రితం మృతి చెందారు అన్న మాట కూడా మనకు వినిపిస్తుంది. మొత్తానికి ఆయన తీరని లోటు, అంటే బీఆర్ఎస్ పార్టీకి ఆయన చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన తన సొంత నియోజకవర్గం నరసంపేటకు చేసిన అభివృద్ధి ఎంతైతే ఉందో ఆ అభివృద్ధిని, అదేవిధంగా సేవలను కూడా అందరూ గుర్తు చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్కు సంబంధించి ఒక తీరని లోటుగా ఒక మంచి నాయకుడిని, ఒక మంచి మాజీ ఎమ్మెల్యే క్యాండిడేట్ను కూడా మేము పోగొట్టుకున్నాం అంటూ కూడా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు కూడా ఒకసారిగా కంటనీరు పెడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తం మీద పెద్ది సుదర్శన్ రెడ్డి మరి 74 ఏళ్ళ, అంటే 1974 ఆగస్టు 6న ఆయన జన్మించారు కాబట్టి సో ఒక్కరోజు 2 రోజులు మనం గడిస్తే ఆగస్టు నెలలో పడుతుంది. సో ఆగస్టుకి ఆయన పుట్టిన ఆగస్టు 6వ తారీఖు ఏమన్నా సాన్నిహిత్యం ఉందా, ఒకవేళ దానికి ఏమైనా సామీప్యం ఉందా అన్న కోణంలో కూడా మరి ఆయనకి సంబంధించిన సన్నిహితులు అత్యంత దుఃఖం వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా నిన్నటి రోజున మరి కేసీఆర్ వచ్చినప్పుడు కేసీఆర్ ప్రక్కన మరి వారి యొక్క బ్రదర్, అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డి వాళ్ళ బ్రదర్ వచ్చారు. సో వాళ్ళకు కూడా దగ్గర ఉండి ఉన్న పరిస్థితి. అయితే వారిని కూడా కేసీఆర్ ఏం కాదు, అంతా దేవుడు చూసుకుంటాడు, ఏం పర్లేదు, మంచి వైద్యం అందిస్తున్నామంటూ కూడా ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు కూడా ఆయన ఊరట చెందారు. కానీ ఆ మాట చెప్పిన తర్వాత కొన్ని గంటల తర్వాత మరి ఈ రకంగా ఆయన మృతి చెందడం, మన నుంచి ఆయన దూరం కావడం కూడా ఒక తీవ్ర సంతాపం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం మీద ఆయన లేని లోటు ఏదైతే ఉందో మరి ఈ లోటు ఇక లేరు, తీరనిది. ప్లస్ ఆయన మన నుంచి దూరం అయిపోయారు. ఇక
పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న మనకు లేడు అంటూ కూడా ఒక చేదు నిజాన్ని ఒకసారిగా వైద్యులు ఇక్కడ బయటపెట్టినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఆయన యొక్క చేసిన సేవలు కానీ, అదేవిధంగా ఆయన అందించిన ఉద్యమ స్ఫూర్తి కానీ సో నేటి యువతరానికి, అదేవిధంగా మరి రేపటి భవితవ్యానికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో దుర్గా.